పండుగలొచ్చాయంటే మొట్టమొదట గుర్తొచ్చేది గారెలు, పాయసం. నేనైతే గారెలు చాలా బాగా చేస్తాను. క్రంచీగా ఉంటాయి. ఒకసారి నా స్టైల్‌లో చూసేద్దాం. పట్టు పెసరపప్పు అయితే నేను 4 గ్లాసులు తీసుకున్నాను. గుండు మినపప్పు అయితే 2 గ్లాసులు తీసుకొని సెపరేట్‌గా నానబెట్టేసుకొని 5 గంటల తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు ఒక బాక్స్‌లోకి అయితే తీసుకుంటున్నాను. సెపరేట్‌గా మిగిలినవేమో వడగిన్నెలో వేసి వడేస్తున్నాను. ఇలా పూర్తిగా నీరంతా వడవాలి. అప్పుడు మంచిగా గారెలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఈ పప్పు ఆ పప్పు 2 పప్పులు కలిపేసేసి గ్రైండర్‌కి వేస్తున్నాను. గ్రైండర్‌కి వేసేసి చుక్క నీళ్ళనేది పోయకూడదు. ఎంతో కొంత పప్పుల్లో నీళ్ళు ఉంటాయి కదా! అదే సరిపోతుంది. ఇదిగోండి పిండనేది మంచిగా గిన్నెలోకి తోడుకొని ఇప్పుడు మసాలా కోసం 5, 6 పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడేమో మనం ఇందాక విడిగా గిన్నెలోకి తీసుకున్న పెసరపప్పు, కొంచెం ఉప్పు వేసి కూడా దీంట్లో కలుపుకోవాలి. లోపల అలా పెసరపప్పు కలవటం వల్ల గారెలు క్రంచీగా బాగా వస్తాయి.